భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వద్ద భద్రాచలం వద్ద క్రమంగా వరద గోదావరి పెరుగుతోంది. 49.70 అడుగులకు చేరింది. 48 అడుగులు క్రాస్ చేయడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం 7 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం నీటి ఇన్ఫ్లో 12,34,930 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో హెచ్చరిక జారీ చేయనున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదలకు క్రమంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు చెర్లా బండలలో తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. గంటకి 50,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రమాదిక హెచ్చరిక నుండి రెండవ ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడానికి 20 గంటల సమయం పట్టింది. ఎగువ నుండి వరద నీరు కొద్దిగా తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి కొంత నిలకడగా ప్రవహిస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా 2 లాంచీలను భద్రాచలం వద్ద సిద్ధంగా ఉంచారు. నదీ స్నానాలకు భక్తులకు ఎవరిని స్నానఘట్టాల వద్దకు అనుమతించడం లేదు. ప్రస్తుతానికి 50 అడుగుల వరకు వచ్చి గోదావరి క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.